బీజేపీ నాయకులు శ్రీ సీతారాముల శోభయాత్ర దేవాలయ సంపర్క ప్రముఖ గుగ్గిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ సభ్యులను మరియు భక్తులను కలిసి 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర సర్కవార్ విగ్రహం వరకు జరిగే శోభయాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొనాలని కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల శ్రీనివాస్, సి కృష్ణగౌడ్, చుక్క జగన్, దత్తు ముదిరాజ్, జి మల్లేష్, ఈఎస్ ధనుంజయ, పాకాల విజయశేఖర్, ఎడెల్లి భాస్కర్, ఎడెల్లి బాలాజీ, మహంకాళి, వెంకటేష్, రాము, నాగుల శ్రీనివాస్, మహేష్ ఇంకా అనేక మంది పాల్గొన్నారు. పట్టుకోండి అన్న, పట్టుకోండి. ఒకసారి గ్రూప్ దిగినాక స్టార్ట్. కృష్ణ మామూలుగా దిగు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఈనాడు మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారు ఈ మందిరాలకు ఇన్ఛార్జు ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమము ప్రారంభించడం అనేది అంటే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి ఈనాడు చూస్తే గతంలో మేమైతే ఒక 500 సంవత్సరాలు అంటున్నాం, కానీ మరి రాముడు జన్మించినటువంటి పూర్వీకులు ఏం చెప్తుందంటే, గత చరిత్ర ఏం చెప్తుందంటే, శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు ఈ యొక్క యుగాన్ని రామరాజ్యం రావాలి, అందరూ కూడా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉండాలని వారు ఈ ప్రతిజ్ఞ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మరి అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఏకతాటి మీద ఇది రాజకీయాలకు అతీతం లేదని మేము అంటున్నాం. కొంతమంది స్వార్థపరులు దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు. ఇది కరెక్ట్ కానే కాదని ఈ సందర్భంగా మేమందరం కూడా మనం చేస్తున్నాం. యావత్ హిందూ బంధువులందరూ కూడా నాటు పూర్వంలో కూడా అందరు చేసినారు. ఇది కూడా ఈ యొక్క శోభాయాత్ర అనేది మన అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుంచి 3 గంటలకే కదా, 3 గంటలకు అందరు కూడా అన్ని రాజకీయ పార్టీలు హిందూ బంధువులందరూ కూడా సింపుల్ మ్యాటర్ ఇది, దీనికోసం పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. మన ఇంట్లో పెళ్ళి అవుతుంది, మన బిడ్డ పెళ్ళి అవుతుంది, బిడ్డ బంధువులందరూ వచ్చి కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్నారా? అందుకనే ఉదయం అంతా కూడా బస్తీలలో అన్ని బస్తీలలో మన రాష్ట్రమే కాదు, మన హైదరాబాద్ కాదు, దేశం మొత్తం కాదు, విదేశాలలో కూడా శ్రీరామన లోక కళ్యాణం అనేది జరుపుకుంటున్నారు. అందరికీ జగమెరిగిన సత్యము. దీన్ని అందరు కూడా పాల్గొనాలని నేను తప్పకుండా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉదయం అన్ని కూడా బస్తీలలో, కాలనీలలో, గల్లీలలో, 4 ఇండ్లు ఉన్న గల్లీలలో కూడా శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటారు. దీంట్లో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నేను అందరికీ మనవి చేస్తున్నా ఈ సందర్భంగా, అయ్యా దీనికి రాజకీయ రంగు మాత్రం పుల్మకండి. ఇది ఒక దేశము, ఈ యొక్క కళ్యాణము తప్పకుండా అందరు పాల్గొనాలి. ఉదయం కళ్యాణంలో ఇంట్లో పూజ చేసుకుంటాం, బయట చేసుకుంటాం, గల్లీలో చేసుకుంటాం, బస్తీలో చేసుకుంటాం, ఆఖరికి కమిటీ అల్లల్లో కూడా
శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటాము. అదేందో విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు తలంబరాలు పట్టు వస్త్రాలు నెత్తిలో పెట్టుకొని మరి అదేందో మరి షోకా లేకపోతే ప్రజలు మెప్పుకా? అదే గిది ఏముందాడ సింపుల్ మ్యాటర్. ఉదయం అంతా కూడా మనం ఈ కార్యక్రమాలలో కళ్యాణంలో పాల్గొని సాయంత్రము మన సాంప్రదాయం ఏంది, ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి అవుతుంది, మనం ఏం చేస్తాం, సాయంత్రము అత్తగారింటికి పంపే ముందు మళ్ళీ అందరూ కూడా వస్తారు, వచ్చి వీళ్ళను వారి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి నేనేమంటారు, ఈ యొక్క శోభయాత్ర అన్ని బస్తీలలో చేసుకున్న తర్వాత అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్కు అక్కడ అందరు చేరుకుంటారు. దీనికి ఎటువంటి ఉద్దేశము వేరే ఉద్దేశం కానే కాదు. అందరు కూడా ఊరేగింపుగా బయలుదేరడం అని జరుగుతుంది. పార్టీలకు అతీతంగా అందరు రావాలని నేనైతే ఈ సందర్భం పిలుపునిస్తున్నా. జై శ్రీరామ్. ఈరోజు మా బాగంబర్పేట డివిజన్లో శ్రీరామనవమి శోభయాత్ర గురించి గుళ్ళన్నీ తిరగడం జరుగుతుంది. గుళ్ళకు నేను ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి అన్ని గుళ్ళు బాగంబర్పేటలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళు కూడా ఈరోజు రేపు 2 డేస్లో అన్ని గుళ్ళు కవర్ చేస్తూ తిరిగి అందరినీ 27వ శోభయాత్రకు రావడానికి అందరినీ కూడా గుళ్ళ ప్రజలు కానీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ నెల 27న శ్రీరాముని శోభాయాత్ర, భవ్యమైనటువంటి శోభాయాత్రను ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ప్రతి హిందూ బంధువుని పాల్గొని ఈ భవ్యమైనటువంటి శ్రీరాముని నిజస్వరూపం అందరూ చూసి ఈ యొక్క శోభాయాత్రను మనం అందరం హిందువులం అందరం కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఎన్ని కళ్యాణాన్ని నిర్వహించినా ఈ శోభాయాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది కాబట్టి ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాడు ఉదయాన్న పొద్దున్నే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి హిందూ బంధువులందరం కూడా కరపత్రాలు తీసుకొని మరి గుళ్ళో పూజారులందరికీ కూడా ఈ కరపత్రం సమర్పించాము. ఎందుకంటే 27న పెద్ద ఎత్తున ఆడుతూ పాడుతూ ఆనందంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మరి ఆ రోజు జరిగేటువంటి 27 శోభాయాత్రలో అందరూ తండోపతండాలుగా ప్రజలందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన అంబర్పేట ప్రజానికానికి కోరుతున్నాం. మరి ఈ ఇన్నేళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం కట్టి అలాగే వాడవాడలో మన రాముని ఊరేగింపు కూడా తీయాలని మరి మన హిందూ బంధువులు కూడా ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర జరుగుతుంది. ఆ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించి మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అంబర్పేట ప్రజానికానికి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 27వ తేదీ మన అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ఎంతో శోభాయమానంగా మేళల తాళాలతో వివిధ రూపాల కళాకారులతో అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుండి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరాముని శోభాయాత్ర, శ్రీ సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఇది గత సంవత్సరంలో కూడా అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఎంతో శోభాయమానంగా చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఆ యొక్క శోభాయాత్ర కని విని ఎరగని రీతిలో అక్కడక్కడ వేదికలు వేస్తూ ఆ వేదికల దగ్గర తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తూ అనేక మంది భక్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కాబట్టి 27వ తేదీ శ్రీరామనవమి శోభాయాత్ర ఆ రోజు కళ్యాణాలు ఉంటాయి, సీతారాముల కళ్యాణాలు ఉంటాయి. కాబట్టి మన బస్తీలలో మన వాడలలో కళ్యాణాలు పూర్తి చేసుకొని ఆ విధంగా శ్రీరాముని శోభాయాత్ర రావాలి. కాబట్టి ఈ యొక్క శోభాయాత్ర పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనాలి. భారతదేశంలో హైందవ సంస్కృతి, హిందూ సంస్కృతిని కాపాడడానికి అందరూ కూడా కృషి చేయాలి. భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న హిందూ దేశమే మనము ప్రపంచంలో ఏ దేశం కూడా, అటు ముస్లిం దేశమైనా పర్వాలే, అది ఎక్కడ కూడా యుద్ధాలతో ఆ ప్రజల అల్లుకల్లోల పరిస్థితుల్లో ఉండకూడదని కోరుకుంటున్నది. కాబట్టి భారతదేశం ప్రపంచ శాంతిని కోరుకునే దేశం. అదే విధంగా శ్రీరామచంద్రుడు కూడా సుపరిపాలనతో రాజ్యాన్ని పరిపాలించాడు. అటువంటి పరిపాలన మన రాజ్యంలో కొనసాగుతుంది. కాబట్టి
ఆ రాముని ఆదర్శంగా తీసుకున్నాము. మనము కుటుంబ పరంగా చూసుకున్నా, ఎటువంటి పరంగా చూసుకున్నా, అన్నదమ్ములు కలిసి ఉండడం పరంగా చూసుకున్నా, తల్లిదండ్రులను మనము ఏ విధంగా సేవించడం పరంగా చూసుకున్నా, తండ్రి మాటకు నిలబడే విధంగా చూసుకున్నా, ఈ విధంగా ఏ పరంగా చూసుకున్నా రాముని యొక్క చరిత్ర మనకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రామచంద్రుని శోభాయాత్రలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా చెప్పలేదనే విధంగా కాకుండా ఇది నా కార్యము అనే